సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDA హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ వాళ్ళు ఏదైతే ఉందో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి 2024 అమల్లోకి, అంటే ఈ ఏప్రిల్ 1 అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఆరోగ్య బీమా పాలసీలపై వయోపరిమితిని తొలగించడం జరిగింది. అదేంటిదో చూద్దాం. అంతకుముందు 65 ఇయర్స్ వరకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీలు ఇవ్వటం జరిగేది. అయితే ఏప్రిల్ 1, 2024 నుంచి మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటో చూద్దాం. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పాలసీలు ఇవ్వాలి కొనుక్కోవటానికి. అంటే ఎవరైతే పాలసీ తీసుకుందామని అనుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట 2024 ఏప్రిల్ 1 నుంచి. అయితే ఈ కొన్ని బీమా సంస్థలు ఏం చేస్తున్నాయి, అయితే అంతకుముందు ఏవైతే బీమా సంస్థలు ఉన్నాయో సీనియర్ సిటిజన్లకు కానీ, ఈ విద్యార్థులు, పిల్లలు, ఏవైతే డెలివరీలు అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించవచ్చని ఇప్పుడు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అయితే అందరికీ ఇవ్వాలనేది, అన్ని వయసుల వారికి, అంటే సీనియర్ సిటిజన్లు అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, పిల్లలు అనుకోండి, డెలివరీ వాళ్ళు ఏదున్నా కానీ ఈ బీమా ఇవి ఇవ్వాలి అనేది రూపొందించవచ్చు అనేది ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే అంతకుముందు జనరల్గా ఏం జరిగేది అంటే, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు అనగానే పెద్దవాళ్ళకి క్యాన్సర్ అని, లేకపోతే హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు, ఇట్లా మోకాల నొప్పులు, ఎయిడ్స్, ఇట్లాంటివి ఏవైతే అంటే వైద్య పరిస్థితులు ఏర్పడతాయో, అంటే సీనియర్ సిటిజన్ అంటే ఆటోమేటిక్గా ఈ కామన్గా వచ్చేవి మోకాల నొప్పులు, హార్ట్ అటాక్లు, కిడ్నీలు, లేకపోతే క్యాన్సర్లు, ఇటువంటివన్నీ. వీళ్ళకి ఏం చేసేదంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదని అంతకుముందు ఉండేది. ఇప్పుడు ఇవ్వాలి, నిరాకరించడానికి వీల్లేదు అంటే ఇవ్వమని అర్థం సింపుల్గా. ఈ నిరాకరించడానికి వీల్లేదని అంతకుముందే IRDA ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంటు ఈ IRDA ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్, ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్కి అంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ శాతం ఉపయోగపడేది హెల్తే. అంటే ఏంది, ఒక్కసారి ఏదైనా జరిగినప్పుడు లక్షల్లో ఖర్చు వస్తుంది. అందుకోసం ఏంటిది ఇన్సూరెన్సులు తీసుకోవటం వలన. అయితే అప్పుడు ఏం జరిగేది, టైం పీరియడు, వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే అది మనకి ఏదైతే షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, బీపీలు కానీ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏవైతే వస్తాయో వాటికి ఏం చేసేది, వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ అంతకుముందు 48 మంత్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 36 నెలలకి తగ్గించడం జరిగింది. అంటే దానివల్ల ఏమవుతుంది, టైం పీరియడ్ తగ్గడం వలన ఏదైతే రికవరీ కానీ ఏదైతే చేసుకోదలుచుకున్న వాళ్ళకి ఆ టైం పీరియడ్ 1 ఇయర్ కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటిది, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఏజ్ ఉండేది 65, ఇప్పుడు ఏంది అది తీసేసారు. అంటే ఎవరైనా కానీ అంతకుముందు 65 ఏళ్ళు అనేది లేదు ఉండేది, ఇప్పుడు 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ వర్తిస్తాయి అనేది అనమాట. అయితే ఇదంతా ఏంటిది, ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉంటారో వీటికి సంబంధించినవి. ఇక మన దాంట్లోకి వస్తే, మన షేర్ మార్కెట్లోకి, ఉదాహరణకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు మీరు స్క్రీనర్లోకి వెళ్ళి సెర్చ్ వెళ్ళి స్టార్ హెల్త్ అని కొట్టిరనుకోండి, స్టార్ హెల్త్ క్లిక్ చేసి ఇక్కడ పీర్స్ అని క్లిక్ చేస్తే ఈ పీర్స్కి సంబంధించిన ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి ఉన్నాయో ఇన్సూరెన్స్ సెక్టార్ క్లిక్ చేస్తే ఇందులో కొన్ని కంపెనీలు వస్తాయి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, హెల్త్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటిది, ఎవరైతే షేర్ మార్కెట్లోకి రెండు అనమాట, ఒకటో సీనియర్ సిటిజన్లకు హెల్ప్ అయ్యేది, ఎప్పుడైతే ఈ IRDA అనౌన్స్ చేయటం జరిగిందో ఇన్సూరెన్సు
సేల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే ఏంది, అంతకుముందు ఆ ఏజ్ లిమిట్ బ్యాన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి సేల్స్ ఏమవుతుంది, ఇన్సూరెన్స్ సేల్స్ పెరుగుతాయి. అయితే వీటితో పాటు క్లెయిమ్స్ కూడా పెరుగుతాయి. ఎందుకోసం అంటే సీనియర్ సిటిజన్లకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ హాస్పిటల్ అయినప్పుడు క్లెయిమ్స్ కూడా ఉంటాయి. అయితే మనం ఏంటిదిగా షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఎవరు ఎక్కువ సర్వీస్ ఇస్తుర్రు, ఎక్కువ బిజినెస్ ఎవరు చేస్తుర్రు అంటే మన షేర్ మార్కెట్ రిలేటెడ్గా నేను చెప్పేది రెండు. ఒకటేంది ఉపయోగపడే విధంగా ఉంటుంది ఐఆర్డిఏ నుంచి, రెండవది మనము ఇన్సూరెన్స్ సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సేల్స్ పెరిగిందంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్గా ఏముండదు ఇక దీంట్లో. మన పని ఏంటిది, సేల్స్ పెరుగుతుందా, టర్న్ ఓవర్ పెరుగుతుందా, షేర్ ప్రైస్ పెరుగుతుందా, అంటే నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇలా అంటే రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకి సేల్స్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది సింపుల్గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప నేను ఏదో స్టార్ హెల్త్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది సెర్చ్లోకి వెళ్ళి. అంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో హెల్త్కి సంబంధించి ఏదైతే ఉందో ఎక్కువ శాతం వాళ్ళు ఉంటారు అనేది అంతవరకే. మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చూసుకొని పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సర్వీస్ ఇచ్చేవి ఉన్నాయి. అవన్నీ మనం చెక్ చేసుకొని మనకి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎవరికైతే ఉంటే అవి వాడుకోవటం అనేది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.